మావోయిస్టులకు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విజయవాడకు వచ్చిన మావోయిస్టులు ఆటోనగర్లోని ఒక షెల్టర్గా అసలు ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. అసలు వారికి వసతులు సమకూర్చింది ఎవరు? 16 రోజులుగా మావోయిస్టులకు భోజనాలు అందిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇవే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కొత్త ఆటోనగర్లో ఉన్న పరిశ్రమల్లో ఎక్కువ శాతం ఇతర రాష్ట్ర కార్మికులే ఉండడంతో ఎవరికి అనుమానం రాదని భావించే మావోయిస్టులు ఈ ప్రాంతాన్నే ఎంచుకుని ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టులకు సహకరించిన వ్యక్తులపైన సైతం నిఘా పెట్టారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విజయవాడ ఆటోనగర్ మావోయిస్ట్ అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో నిన్న అయితే అరెస్ట్ చేశారు. కానీ అసలు ముందు ఏం జరిగింది, బిఫోర్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందని ఒకసారి విశ్లేషిస్తే కనుక ప్రస్తుతం నిన్న అరెస్ట్ చేసినటువంటి ఆ ప్రాంతంలోనే నిన్నాను. కొత్త ఆటోనగర్ అంటారు. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిన్న ఇండస్ట్రీలు, పెద్ద ఇండస్ట్రీలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మావోయిస్టులు ఆటోనగర్లోని ఈ భవనాన్ని, ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, బిల్డింగ్ ఎదురుగానే చాలా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు, బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించుకుని వాళ్ళకి ఇక్కడే స్థానికంగా ఉపాధి ఇక్కడే షెల్టర్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాన్ని ఇతర రాష్ట్రాల కూలీలు, కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం ద్వారా ఎవరికి అనుమానం రాదనేది మావోయిస్టుల ప్లాన్గా కనబడుతుంది. దానిలో భాగంగానే ఈ నెల నవంబర్ 1న ఇక్కడికి వచ్చినట్టు ఈ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు మావోయిస్టులు ఎవరు కూడా అంటే 28 మంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు, కానీ ఏ రోజు కూడా కిందకి వచ్చింది లేదు అనేది పోలీసులు కూడా నిర్ధారించారు. ఒక వ్యక్తి వాళ్ళకి సహకరించి పూర్తి స్థాయిలో ఆహారాన్ని కానీ ఇతర అవసరాలన్నింటినీ కూడా తీసుకొచ్చి వెళ్ళేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ మనకి కనబడుతుంది కదా, బిల్డింగ్ ఎదురుగానే చాలా ఇండస్ట్రీస్ కనబడుతున్నాయి. దాంట్లో కూడా చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడే లోపలే వాళ్ళకి షెల్టర్ కూడా ఇస్తారు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికి కూడా లోపల ఆ బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నారని తెలియదు. ఇంత పెద్ద ఆపరేషన్ చేయడానికి ఇక్కడ వచ్చారని కూడా తెలియదు. ఎందుకంటే జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మావోయిస్టులు కాదు, పనుల కోసం వచ్చేవాళ్ళే అని భావిస్తారు. కాబట్టే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కొంత కాస్ట్లీ బిల్డింగ్ అని ఇది కనబడుతుంది. ఈ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో రెంట్కు తీసుకోవడానికి కూడా ఇక్కడ కొంతమంది ఒక మహిళ సహకరించిందని పోలీసులు నిర్ధారించారు. ఆ మహిళను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. నవంబర్ 1న ఇక్కడికి వచ్చినప్పుడు అప్పలస్వామి నాయుడు, ఈ బిల్డింగ్ యజమాని అప్పలస్వామి నాయుడుతో కాంటాక్ట్ కాకుండా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడించి ఫోన్లోనే కాంటాక్ట్ చేయించి వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. నేషనల్ హైవే పనుల కోసం ఇక్కడికి వచ్చామని చెప్పి వీళ్ళు అద్దెకి దిగారు. దిగిన తర్వాత ఎవరికి అనుమానం రాకోకుండా చాలా వ్యూహాత్మకంగా 16 రోజుల పాటు ఇదే బిల్డింగ్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు, భోజనాలు, కాఫీలు, టీవీలు అన్నీ కూడా బయట నుంచి వ్యక్తులు తీసుకొచ్చారు. అయితే ఆ బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టారు. ఎవరు వాళ్ళకి సహకరించింది, 15-16 రోజుల పాటు ఇక్కడ ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం బయట రాకుండా వాళ్ళకి సహకరించిన వ్యక్తులనే ఎవరు అనే దానిపైన పోలీసులు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కాబట్టే ఈ ఆటోనగర్లోని కొత్త ఆటోనగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. వాళ్ళ భాష కూడా ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి. ఇక్కడ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు పనులకు వచ్చిన వాళ్ళు అనుకుంటారని భావించి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా పోలీసులు కూడా చెబుతున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 15-16 రోజుల పాటు వాళ్ళు సహకరించిన వ్యక్తులు ఎవరు, భోజనాలు అందించిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్న నిఘా కూడా పెట్టారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలు 50 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మావోయిస్టులు ఉండొచ్చు అనేది పోలీసులు ప్రాథమిక అనుమానం చేస్తున్నారు. రెండోది, ఇంతకుముందు మహేష్ చంద్ర లడ్డా కూడా కొన్ని వివరాలు మీడియాకి వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లేకపోతే కోస్టల్ ఏలూరు కానీ, కాకినాడ కానీ, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్లో కొంత అక్కడ ప్రభుత్వ ఒత్తిడి కానీ కొంత నిఘా ఎక్కువ కావడంతోనే ఛత్తీస్గఢ్ నుంచి ముందుగా తెలంగాణకి వెళ్లాలని భావించారు. కానీ అక్కడ కూడా సెక్యూరిటీ కొంత ఎక్కువగా ఉండడం, రెండోది అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారని మహేష్ చంద్ర లడ్డా కూడా వివరించారు. దానిలో భాగంగానే హిడ్మా, నిన్న ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా కానీ దేవ్జీకి సంబంధించినటువంటి అనుచరులు, వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ముందుగా విజయవాడకు వచ్చారు. విజయవాడలో సేఫెస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి ఆటోనగర్, ఇక్కడ కార్మికులుగా వస్తే ఎవరు గుర్తుపడరు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నారనేది పోలీసులు కూడా నిర్ధారించారు. హిడ్మాని ఇక్కడ ముందుగానే ఇక్కడ అదుపులో తీసుకుని అక్కడ మారేడుమిల్లి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు, పౌర సంఘాలు ఆరోపిస్తున్నారు. దాంట్లో కూడా వాస్తవం లేదని చెప్తున్నారు. హిడ్మాకి సంబంధించినటువంటి ఆపరేషన్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. దానిలో భాగంగా హిడ్మా
ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న అరెస్ట్ అయినటువంటి 50 మంది, మొత్తం 5 జిల్లాలో అరెస్ట్ అయినటువంటి 50 మందిలో కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలకు సంబంధించి అదేవిధంగా కీలకమైనటువంటి అగ్రనేతలుగా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ ఆటో నగర్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఎలాంటి అనుమానం రాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూలీలు ఉంటారు కాబట్టి ఆ కూలీల్లో కలిసిపోవచ్చు, భాషగా కొత్త భాష మాట్లాడిన ఇతర రాష్ట్రాల భాష కాబట్టి ఎవరికి అనుమానం రాదని భావంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రెండోది ఇక్కడ వారికి సహకరించిన వ్యక్తులు ఎవరనే దానిపైన ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.